తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బేమడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో అయ్యప్ప మాలాదారుల ఇరుముడుల కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వడ్లపట్ల శివాలయం వద్ద గురుస్వామి రామశెట్టి బుజ్జిగోపాల్ నేతృత్వంలో అయ్యప్ప మాలాదారులు మండల దీక్ష ముగించుకుని ఇరుముడి కట్టుకుని స్వామి దర్శనానికి శబరిమలై ప్రయాణమయ్యారు. గణపతి పూజ, ఇరుముడి పూజ అనంతరం ఇరుముడి ధారణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరుముడు ప్రియ అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప పందల రాజా అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప అన్నదాన స్వామి శరణం అయ్యప్ప శరణం ఇరుముడిగట్టు శబరిమలెక్కు ఇరుముడిగట్టు శబరిమలెక్కు ఇరుముడిగట్టు ఇరుముడిగట్టు శబరిమలెక్కు ఇరుముడిగట్టు స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామియే స్వామియే వీరమణి గంటుడే వెల్లాలి వీరుడే వీరమణి గంటుడే వెల్లాలి వీరుడే ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే స్వామి పాదం అవెల్లారి వీర వీరమణి గంట పంబావాస భగవాన్ శరణం. దొంగ నోట్ల ముద్రణలో ఆరితేరిన ముఠా చివరికి పోలీసులకు చిక్కింది. ముఠాలోని 12 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగ నోట్ల ముఠా నుంచి 1.33 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ఆ నోట్ల తయారీకి ఉపయోగించే 12 రకాల యంత్రాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాల్లో దొంగ నోట్ల మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నమస్కారం. సో 30th నవంబర్న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ ఏటీఎం మెషిన్లో 50,000 రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది. అదే అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ 50,000 నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది. సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఐ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ని బస్ట్ చేయడం జరిగింది. సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్ని కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం. సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్, లెడ్ బై సిఐ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని ప్రింటర్స్ అండ్ ఈ ఫేక్ కరెన్సీ సంబంధించిన కొన్ని ఈ మెటీరియల్స్ కానీ, ఈ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా కూడా దీన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళి ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతాం. అది ఏం జరిగింది అంటే ఆయన వేసిన తర్వాత ఈ పాస్టర్ నేను వేసిన 50,000 రూపీస్ నోట్స్ నా అకౌంట్లోకి రిఫ్లెక్ట్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. సో అప్పుడు ఇదంతా కూడా బయటపడింది. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. ఒక 5-6 ఉంటారు. సో వీఆర్ ఆఫ్టర్ దెమ్. ఇప్పుడు 1.33 lakh ఫేక్ కరెన్సీ నోట్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింటర్స్, మోడల్స్. రైతులు, దళితులు, ఆదివాసులు, మైనార్టీలు ప్రశ్నిస్తే పాలకులు కొరడా జులిపిస్తున్నారని ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. కడప హరిత హోటల్లో అఖిలపక్షం, వామపక్షాల నేతృత్వంలో ప్రొఫెసర్ జి హరగోపాల్ అధ్యక్షతన చట్టం అందరికీ సమానమేనా అన్న అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90% పోలియో, అంగవైకల్యంతో కేవలం చక్రాల కుర్చీకే పరిమితమైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను చేయని నేరానికి 10 సంవత్సరాలు జైల్లో ఉంచారన్నారు. మరణశయ్య మీద ఉన్న తల్లిని కడచూపు కూడా చూడకుండా ఈ పాలకులు నిరాకరించారన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో చట్టం, న్యాయం అమలవుతున్న తీరు ఇదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి ఈ కాంట్రడిక్షన్ అంటే పెద్ద లాయర్లని అభిషేక్, మన సంఘీలు, లూద్రాలు, నిరంజన్ రెడ్లు, సుధాకర్ రెడ్లు,
లేకపోతే ఇంకొక కపిల్ సిబాల్ అట్లాంటి లాయర్లను పెట్టుకుంటే తొందరగా బెయిల్ వస్తుంది, మామూలు లాయర్ని పెట్టుకుంటే బెయిల్ రాదు. వానికి ఇచ్చే డబ్బులు ఈ పేదోడి దగ్గర ఉండదు కాబట్టి గంటకు 30 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి, ఆ డబ్బులు మన దగ్గర ఉండదు కాబట్టి మనకు బెయిల్ రావు. ఇది దేశంలో న్యాయము చట్టం అమలవుతున్న తీరు. దీన్ని తప్పకుండా ప్రజాస్వామ్యంలో చర్చించాలి, మాట్లాడాలి. నేను ఒక జడ్జి చెప్తున్నాను మధ్యప్రదేశ్లో, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు చెప్పిందే జరగాలి. విహెచ్పి మీటింగ్ పోయి ఒక హైకోర్టు జడ్జి నిస్సిగ్గుగా ఒక హిందూ మతోన్మాద సంఘం పెట్టిన ఒక సదస్సుకు పోయి దేశంలో వాళ్ళు చెప్పిందే జరగాలని చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళు జడ్జిలుగా ఉన్నారు కాబట్టి దీని మీద కూడా చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. దానికోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. దీంట్లో నిష్ణాతులైనటువంటి లేదా అంతర్జాతీయంగా గుర్తింపు, గౌరవం, ప్రతిష్ట ఉన్నటువంటి హరగోపాల్ గారు దీన్ని మాట్లాడడానికి వస్తున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించి ఉన్నారు కాబట్టి ఈ సమావేశానికి కూడా ఆయన పిలిచాం. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు, ప్రధానంగా ప్రజాస్వామికవాదులు, హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళు, స్వేచ్ఛ సమానత్వం కోసం పాటుపడేటువంటి వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, ప్రజల హక్కుల కోసం పోరాడినా, అణగారిన వర్గాలకు అండగా నిలబడినా, మైనార్టీలు సాగించే పోరాటాలకు సంఘీభావం తెలిపినా వాళ్ళ పైన అసాంఘిక శక్తులుగాను, దేశద్రోహులుగాను, సంఘ విద్రోహ శక్తులుగాను ముద్ర వేసేటటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. మరి ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎలాంటి నేరం చేయలేదని తెలిసినప్పటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి, చిత్రహింసలు పెట్టి ఆయన చివరికి చనిపోయే స్థితికి ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇంకొకటి అవుతుందా అని చెప్పి మనం అడగాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ప్రజాస్వామికవాదుల పైన. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,722 మంది భక్తులు దర్శించుకోగా 22,225 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పోరాడి ఇండియాను గెలిపించి వచ్చాడా? అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల. హైకోర్టు ఆర్డర్ కాపీలు జైలుకు చేరడంతో షూరిటీ సమర్పించి విడుదలైన నటుడు. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.